బాబు రెడీ బాబు. హాట్ కెమెరా యాక్షన్. సో రైల్ ఫైర్ మిత్రులకు స్వాగతం అండి. మీరు చూసుకోవచ్చు నేనైతే విజయవాడ జంక్షన్ స్టేషన్ బయట అయితే ఉన్నాను అనమాట, ప్లాట్ఫామ్ నెంబర్ 1 సైడ్. ఇక్కడ చూసుకుంటే మనకి ఎంట్రీలోనే ఈ స్టీమ్ లోకోమోటివ్ అయితే ఉంటుంది, ఫెయిరీ క్వీన్. మీరు ఆల్రెడీ తమిళ టైటిల్ చూస్తూ ఉంటారు నేను ఈరోజు ఏ ట్రైన్లో ట్రావెల్ చేయబోతున్నాను అనేది. నేనైతే ఈరోజు మా 3 సిస్టర్ ట్రైన్స్లోని 2వ సిస్టర్ అయిన శాతవాహన సూపర్ ఫాస్ట్ అయితే ట్రావెల్ చేయబోతున్నానండి. ట్రైన్ నెంబర్ 12713 విజయవాడ నుంచి సికింద్రాబాద్ వరకు వెళ్ళే శాతవాహన సూపర్ ఫాస్ట్ అనమాట. నేనైతే ఇప్పుడు ప్లాట్ఫామ్ లోపలికి అయితే ఎంటర్ అవుతున్నా. మన బండి వచ్చేసి డైలీ ప్లాట్ఫామ్ నెంబర్ 10 నుంచి అయితే డిపార్ట్ అవుతుంది. సో మనమైతే డైరెక్ట్ ప్లాట్ఫామ్ నెంబర్ 10 మీదకి వెళ్ళి మిగతా విషయాలనే మాట్లాడుకుందాం. మీరు చూసుకోవచ్చు ఇప్పుడు టైం వచ్చేసి 5:25 అవుతుంది అనమాట. సో మన బండి డిపార్చర్ వచ్చి 6:25కి ఆల్రెడీ అనౌన్స్మెంట్ అయితే ఇస్తున్నాడు. బండి అయితే ఇప్పుడు షంట్ చేస్తున్నాం ప్లాట్ఫామ్ నెంబర్ 10 మీదకి అని చెప్పి. నేనైతే ప్లాట్ఫామ్ నెంబర్ 1 సైడ్ బయట ఉన్న ఎంట్రెన్స్ అయితే లోపలికి వస్తున్నాను. ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ నుంచి డైరెక్ట్ ప్లాట్ఫామ్ నెంబర్ 10 మీదకి వెళ్ళిపోతాను అనమాట. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత మన మిగతా విషయాలనే మాట్లాడుకుందాం. మీరు చూసుకోవచ్చు మన శాతవాహనం అయితే ఇప్పుడే ప్లాట్ఫామ్ 10 మీద షంట్ చేస్తున్నాను అనమాట. బండి వచ్చి ప్లాట్ఫామ్ ఆగే లోపల సో ఇందాక మాట్లాడుకున్న 3 సిస్టర్ కాన్సెప్ట్ అయితే మాట్లాడుకుందాం. బేసిక్గా 3 సిస్టర్ కాన్సెప్ట్ ఏంటంటే సో విజయవాడ నుంచి పొద్దున్నే 3 ట్రైన్లు బయలుదేరుతాయి అనమాట. విజయవాడని 3 మేజర్ సిటీస్ని కలుపుకుంటూ ఈ 3 ట్రైన్లు అయితే ఎర్లీ మార్నింగ్ బయలుదేరి మళ్ళీ ఈవినింగ్ కల్లా మన విజయవాడ హోమ్కి అయితే వచ్చేస్తాయి. సో అందులో ఫస్ట్ వచ్చేసి పినాకిని అనమాట, పొద్దున్న 6 గంటలకు బయలుదేరుతుంది. నెక్స్ట్ వచ్చేసి రత్నజాల బయలుదేరుతుంది 6:10కి. ఆ తర్వాత మన బండి కొంచెం లేట్గా 6:25కి బయలుదేరుతుంది అనమాట. సో ఈ 3 మన విజయవాడ నుంచి బయలుదేరి మరి తిరిగి రాత్రి కల్లా తిరిగి విజయవాడకు వచ్చేస్తాయి అనమాట. సో ఈ 3 సిస్టర్స్ మన విజయవాడ నుంచి 3 మేజర్ సిటీస్ని కలుపుకుంటూ సో విజయవాడ వాళ్ళకి బీభత్సమైన కనెక్టివిటీ మార్నింగ్ టైంలో అయితే ప్రొవైడ్ చేస్తున్నాయి. బండి అయితే ఇప్పుడు ప్లాట్ఫామ్ నెంబర్ 10 మీద షంట్ అయింది కానీ ఇంకా లోకల్ అనేది అటాచ్ చేయలేదండి. కాకెందుకు కొంచెం భయంగా ఉందన్నమాట. ఎందుకంటే మా రైలు ఫ్యాన్స్కి ఒక డిసప్పాయింట్మెంట్ ఉంటుంది అనమాట ఈ శాతవాహనతో. ఎందుకంటే ఈ బండికి అప్పుడప్పుడు WAG9 లోకోమోటివ్ని అయితే అటాచ్ చేస్తూ ఉంటారు పవర్ లోకే కింద. సో ఆ లోకోమోటివ్ని అటాచ్ చేస్తే ఏమవుతుందంటే మన బండి యొక్క మ్యాక్సిమం పర్మిసిబుల్ స్పీడ్ లిమిట్ అనేది 100కి పడిపోతుంది అనమాట. WAG9 అయితే WAG9 హెచ్ అయితే 110 ఉంటుంది. కానీ WAP7 or WAP4 అయితే 130 కొట్టే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో మామూలు ప్యాసింజర్స్కి ఇది అంత పెద్దగా తెలియదు కానీ ఒక రైల్ ఫ్యాన్కి అయితే ఖచ్చితంగా దీన్ని అయితే నోటీస్ చేస్తారండి మనడు మ్యాక్సిమం పర్మిసిబిలిటీ ఎంత అనేది. సో మనడికి WAG9 అయితే రన్ అంత బాగుండి పోగుండొచ్చు, బట్ చూద్దాం ఏ లోకో అనేది. నేను ఇందాక నుంచి ఏ విషయంలో భయపడుతున్నానో అదే జరిగిందండి. మనకైతే లాలాగూడకు సంబంధించిన 31135 WAG9 హెచ్ లోకోమోటివ్ అయితే పవర్ లోకి అటాచ్ చేశారనమాట. సో మనం ఇంకేం చేయలేం. ఈరోజు ఎంపీఎస్ వచ్చేసి 110 ఉండబోతుంది మన బండికి. సో ఇంకా వెనక్కి వెళ్ళిపోతే మన బండి యొక్క విషయాలు అయితే మాట్లాడుకుందాం. ఇంకేం చేయలేం ఈరోజు. సో వీడు ఎంత పడితే అంత కొట్టించుకోవడమే. మన పవర్ లోకం చూసేసాం కదా, ఇంకేం చేయలేము. WAG9 హెచ్తోనే వెళ్ళాలి ఈరోజు. సో ఈరోజు ఇప్పుడు వెళ్తే నా కోచ్ దగ్గరికి వెళ్తూ బండి యొక్క హిస్టరీ అయితే మాట్లాడుకుందాం. సో బేసిక్గా మన బండిని వచ్చేసి July 1, 1992లో అయితే ఇనాగ్రేట్ చేశారండి. సో మన బండి వచ్చేసి 2nd సిస్టర్ అనమాట 3 సిస్టర్స్లో. ఇంకా అలాగే మన బండి యొక్క ట్రైన్ నెంబర్ చూసుకుంటే 12713 అనమాట. విజయవాడ నుంచి సికింద్రాబాద్ వెళ్ళేటప్పుడు, సికింద్రాబాద్ నుంచి తిరిగి విజయవాడ వచ్చేసేటప్పుడు 12714. ఒకసారి జనరల్ కోచ్ ఎక్కి చూద్దాం లోపల ఎలా ఉందో విజయవాడలో. అది విజయవాడలో మ్యాక్సిమం ఖాళీగానే ఉంటుంది దట్టు ఈరోజు హాలిడే అనమాట. ఈరోజు అయితే జనరల్ ఖాళీగా ఉంది ఎందుకంటే ఈరోజు హాలిడే అవ్వడం వల్ల. సో బేసిక్గా నాన్ హాలిడేస్ రోజు అయితే బండి ఇలా ఖాళీగా అయితే ఉండదు జనరల్. సో జనరల్ రిజర్వేషన్ అది ఏమి ఉండదు, మొత్తం ఎక్కిపడేస్తారు. సో మోస్ట్లీ అందరూ వర్కింగ్ ప్రొఫెషనల్స్ అనమాట. సో వాళ్ళు మ్యాక్సిమం బోర్డ్ చేస్తారు ట్రైన్ని. ఈరోజు నా జర్నీకి అయితే నేను 2nd సిట్టింగ్లో అయితే టికెట్ కొట్టానండి. బేసిక్గా టికెట్లు చాలా ఖాళీ ఉంది. నేను నైటే బుక్ చేశాను అనమాట. యాక్చువల్గా నాకు వేరే ప్లాన్ ఉండే, అది టికెట్ కన్ఫర్మ్ అవ్వడం వల్ల శాతవాహన చేస్తాను అనమాట విజయవాడ వచ్చి. సో నేనైతే ఎండ్ 2 వేస్లో చేయబోతున్నాను. సో మన బండి యొక్క క్లాసెస్ గురించి మాట్లాడుకుందాం. మన బండికి వచ్చేసి 2nd సిట్టింగ్ రిజర్వేషన్ అండ్ చైర్ కార్ అండ్ 3-tier ఎకానమీ కోచెస్ అయితే ఉంటాయి అనమాట రిజర్వేషన్లో. ఇంకా జనరల్ కోచెస్ కూడా ఉంటాయి. ఇంకా అలాగే బండి యొక్క కోచ్ కంపారిజన్ చూసుకుంటే మన బండికి వచ్చేసి 9 జనరల్ కోచ్లు ఉంటాయండి. ముందు వచ్చేసి 6 ఉంటాయి, వెనకాల 3 అనమాట. అలాగే 6 2nd సిట్టింగ్ కోచ్లు, 3 చైర్ కారు, ఒక 3-tier ఎకానమీ, ఒక ప్యాంట్రీ కారు, ఒక SLR యూజీ కలిపి మొత్తం 22 కోచ్ల ఫార్మేషన్ అయితే అవుతుందండి ప్లాట్ఫామ్ మీదకి వచ్చేసరికి. సో బండి అయితే LHB రేక్ అనమాట. సో లాస్ట్ ఇయరే బండి అయితే LHB అప్గ్రేడ్ చేశారు. బేసిక్గా 3 సిస్టర్ సైన్స్లో ఫస్ట్ LHB అప్గ్రేడ్ అయిన బండి అనమాట మన ఈ శాతవాహన సూపర్ ఫాస్ట్. సో నా కోచ్ D4 అనమాట. లోపలికి లగేజ్ పెట్టేసి వచ్చి మాట్లాడుకుందాం. ఇప్పుడైతే బండికి సంబంధించి కొంచెం హిస్టరీ అయితే మాట్లాడుకుందాం. మన బండికి శాతవాహన ఎక్స్ప్రెస్ అనే పేరు ఎలా పెట్టారనేది. సో బేసిక్గా మన ఇండిపెండెన్స్కి ముందు మన దక్షిణ మధ్య భారతదేశాన్ని సుదీర్ఘకాలం పరిపాలించిన రాజులైన శాతవాహనుల డైనెస్టీని రిప్రజెంట్ చేస్తూ మన బండికి అయితే ఈ పేరు అయితే పెట్టారనమాట.
సో బేసిక్గా మన బండి వచ్చేసి ఈ శాతవాహనులు పరిపాలించిన అతి ముఖ్యమైన ప్రాంతాల్లోంచి ట్రావెల్ చేస్తూ ఉండడం వల్ల మన బండికి అయితే ఆ పేరు పెట్టడం జరిగింది. ఇది ఒకటే కాదు, సో మన 3 సిస్టర్ ట్రైన్స్లో 3 సిస్టర్ ట్రైన్స్కి పేర్లు అలాగే పెట్టారనమాట, మన పినాకినికి అండ్ రత్నచల్లకు కూడా. ఇప్పుడు టైం అయితే 6 అయిందండి, ఇంకా మన బండి వచ్చి 25 నిమిషాల టైం ఉందన్నమాట. సో ఈ లోపల జనాలు వస్తూ ఉంటారు, బోర్డు అవుతూ ఉంటారు. సో ప్రస్తుతానికి మనం జస్ట్ బండి షంట్ చేయగానే చూసిన రష్ అనమాట, అది కొంచెం ఖాళీగా ఉంది. సో డిపార్చర్ టైంకి ఆల్మోస్ట్ 90% అయితే బండి ఫిల్ అయిపోతుంది. ఇంకా నెక్స్ట్ స్టాప్కి వచ్చేసరికి చెప్పక్కర్లేదు, బండి ప్యాక్ ఉంటుంది అనమాట. సో ఈరోజు హాలిడే కాబట్టి ఏమన్నా కొంచెం తక్కువ ఉండొచ్చు రష్, బట్ అది కూడా చెప్పలేము. నార్మల్ కంప్యూటర్స్ కూడా చాలామంది ఈ బండి అయితే వాడుకుంటారు అనమాట. మన ఈ 3 ట్రైన్స్ అనేవి ఆన్ టైం డిపార్చర్ పెట్టిన పేరండి. సో విజయవాడ బయలుదేరి 3 ట్రైన్లకి ఆన్ టైం డిపార్చర్ పడుతుంది అనమాట. సో ఈరోజు కూడా మనకి ఆన్ టైం డిపార్చర్ పడుతుందో లేదనేది చూద్దాం. సో మనమైతే డైరెక్ట్గా డిపార్చర్లో కలుసుకుందాం. నేను ఈ బండికి అబ్జర్వ్ చేసిన విషయం ఏంటంటే, మనకి ముందున్న జనరల్ కోచ్ల్లో సీట్ కోసం ట్రై చేస్తే ఈజీగా దొరికే ఛాన్స్ ఉందండి. ఎందుకంటే వెనకాల 3 ఉన్నాయి, ఎదురు 6 ఉన్నాయి. సో మీరైతే ముందుకు వచ్చి సీట్ కోసం ట్రై చేస్తే ఖచ్చితంగా సీట్ దొరుకుతుంది. అది కూడా మీరు బండి షంట్ చేసే టైం కంటే 5:45 నుంచి 6 మధ్యలో అయితే బండిని షంట్ చేస్తున్నారు. ఈ లోపల వస్తే మీకు అయితే ఖచ్చితంగా సీట్ దొరుకుతుంది. సో ఇంకా మన బండి డిపార్చర్కి 1 మినిట్ టైం అయితే ఉందండి. ఆల్రెడీ స్టార్టర్ వేసి పెట్టాడు. సో మనమైతే డిపార్చర్ రెడీగా ఉన్నాం. మీరు చూసుకోవచ్చు డాట్ ఆన్ టైం అంటే 6:25 బండి డిపార్ట్ అయింది. సో నేను మళ్ళీ బండి ఎక్కి రికార్డ్ చేసి 6:26 అయింది అనమాట. సో మన బండి అయితే డాట్ ఆన్ టైం డిపార్చర్ విజయవాడ నుంచి యాజ్ యూజువల్. సో ఎవ్రీడే రొటీన్ అనమాట బండికి ఆన్ టైం డిపార్ట్ అవ్వడం విజయవాడ నుంచి. ప్రతిరోజు ఇలా బ్యూటిఫుల్ సన్ రైజ్ అవుతుండగా బండ్లు అయితే విజయవాడ నుంచి బయలుదేరుతాయండి. చాలా బాగుంటుంది అన్నమాట చూడడానికి. మనతో పాటే వేరే బండి దేనికో డిపార్చర్ అయితే ఇచ్చారు విజయవాడ నుంచి. ఏ ట్రైన్ అయితే మనం ముందుకెళ్ళి చూద్దాం, అక్కడ కనిపిస్తుంది. సో వాడు మన హైదరాబాద్ లైన్లోకి వచ్చేవాడా లేదా టువర్డ్స్ విశాఖపట్నం వెళ్ళేవాడు అని చూడాలి. బండి జస్ట్ ప్లాట్ఫామ్ దాటగానే ఆగిందండి. బ్రేక్ టెస్ట్ చేశారనమాట. బేసిక్గా బండి సోర్స్ నుంచి డిపార్ట్ అయిన వెంటనే బ్రేక్ టెస్ట్ అనేది చేస్తారు ఖచ్చితంగా, ప్రతి ట్రైన్కి మ్యాండేటరీ అనమాట. సో బ్రేక్ టెస్ట్ చేశారు, బ్రేక్స్ బాగానే ఉన్నాయని చెప్పి. సో మనం అయితే ఇప్పుడు ముందుకు వెళ్తున్నాం అనమాట. సో మనకి నెక్స్ట్ స్టాప్ వచ్చి ఉండబోతుంది మధురలో. 54 కిలోమీటర్లు అయితే ఉంటుంది ఇక్కడ నుంచి. ఇక్కడ మీరు చూసుకుంటే రైట్ సైడ్ కొన్ని లైన్స్ అనేవి డివైడ్ అవుతున్నాయి కదా, అవి టువర్డ్స్ విశాఖపట్నం వెళ్ళే లైన్స్ అనమాట. సో మనం ఇలాగా వయా ఖమ్మం, వరంగల్, సికింద్రాబాద్కి అయితే వెళ్ళిపోతాం. విజయవాడ దాటగానే మీకు లెఫ్ట్ సైడ్ లాగా పెద్దగా గూడ్స్ అవి పార్క్ చేసి ఉంటాయన్నమాట. ఇది వచ్చేసి గూడ్స్ వ్యాగన్ డిపో అనమాట. విజయవాడ దాటగానే ఉంటుంది, లెఫ్ట్ సైడ్ ఉంటుంది. చాలా పెద్దది వ్యాగన్ డిపో. విజయవాడ దాటాక ఇది మన కోచ్ పరిస్థితి అండి. మీరు చూసుకోవచ్చు ఇక్కడ ఈ D1, D2, D3, D4 కోచెస్ ఎలా ఉన్నాయన్నమాట, ఆపోజిట్లో ఉన్నాయి సీట్లు. సో మామూలుగా అయితే కొన్ని ఇంటర్సిటీ ట్రైన్స్లో ఎలా ఉంటుందంటే పుష్ బ్యాక్ సీట్స్ అయితే ఉంటాయి అనమాట. దీంట్లో అలా లేదు. సో జస్ట్ మనకి నార్మల్గా కూర్చొని ఆపోజిట్ ఇచ్చేదర్ అయితే ఉన్నాయి. నార్మల్ జనరల్ కోచ్లు ఎలా ఉంటుందో నార్మల్ ట్రైన్స్లో అలాగే ఉన్నాయి అనమాట. బట్ సీట్ కంఫర్ట్ అయితే బాగానే ఉంది క్వశ్చన్ అది. బట్ లాంగర్ టైమ్స్ ఎక్కువ ట్రావెల్ చేయలేము ఈ కోచ్లో. సో మన జర్నీ అలాగే మ్యాక్సిమం 6 అవర్సే కాబట్టి పర్లేదు, మేనేజబుల్ అన్నమాట. మీరు చూసుకోవచ్చు మనమైతే ఇప్పుడు విజయవాడ యొక్క శాటిలైట్ సపోర్టింగ్ స్టేషన్ రాయనపల్లి అనేది స్కిప్ చేస్తున్నామండి. దీనికి శాటిలైట్ సపోర్టింగ్ స్టేషన్ ఎందుకంటున్నానంటే విజయవాడ నుంచి ఇక్కడ కనెక్టివిటీ చాలా తక్కువ అనమాట. ఇక్కడ రావడానికి కొంచెం చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. మోస్ట్లీ మీరు ఆటో మాట్లాడుకుని అలాంటి మాట్లాడుకుని రావడమే తప్ప డైరెక్ట్ బస్ కనెక్టివిటీ చాలా తక్కువ అయితే కనిపించింది నాకు. సో జనాలు కూడా ఇక్కడ రావడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. సో అందుకని ఈ స్టేషన్ అయితే నేను శాటిలైట్ సపోర్టర్ స్టేషన్ అయితే అంటున్నాను. అలాగే కొన్ని ట్రైన్స్ని విజయవాడ కాకుండా ఇలా రాయనపాడు మీదుగా నడుపుతున్నారనమాట. సో అందుకని చెప్పి ఆ బండ్లకి విజయవాడ నుంచి వచ్చే ఆన్ బోర్డింగ్ అనేది తగ్గింది అనమాట, బోర్డింగ్ అనేది తగ్గింది. సో అందులో వచ్చేసి మన గౌతమి, విశాఖపట్నం, మహబూబ్నగర్, కోకనాడ, సో కొన్ని ట్రైన్స్ అయితే ఉన్నాయి. జర్నీలోని ఫస్ట్ క్రాసింగ్ అయితే రాబోతుందండి. హజరత్ నిజాముద్దీన్ విశాఖపట్నం స్వర్ణ జయంతి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అనమాట.
జస్ట్ ఇప్పుడే మధుర స్టేషన్కి ఎంటర్ అవుతున్నామండి. బయట వెదర్ చూడండి అసలు భలే ఉంది, అలా ఫుల్ మబ్బులు ఉన్నాయి. సో మధ్యలో వర్షం పడితే మాత్రం దంచకురడే అనమాట, మామూలుగా ఉండదు. 54 కిలోమీటర్లు కవర్ చేసిన తర్వాత మన బండి అయితే మధురకి చేరుకుందండి. ఇక్కడికైతే మనడు ఎగ్జాక్ట్లీ 1 మినిట్ లేట్గా అయితే వచ్చారన్నమాట స్టేషన్లోకి. సో మనకి ఇక్కడ హాల్టింగ్ టైం వచ్చేసి 1 మినిటే. మనకి నెక్స్ట్ స్టాప్ వచ్చి ఉండబోతుంది ఖమ్మంలో అనమాట. ఇంకొక 45 కిలోమీటర్లు ఎంతో ఉంటుంది. సో చూసుకుందాం. మనకైతే స్టార్టర్ అయితే ఇంకా వేయలేదు. ఇప్పుడే లైట్గా వర్షం చినుకులు అయితే పడుతున్నాయండి. సో కొంచెం ముందుకెళ్ళేసరికి వర్షం ఏమన్నా గట్టిగా అవుతుందేమో. సో వెదర్ అయితే ఆల్రెడీ చాలా చల్లగానే ఉంది లాస్ట్ 2 డేస్ నుంచి అనమాట. సో నిన్న కూడా పెద్దగా వర్షం పడలేదు, కానీ వెదర్ బాగా కూల్ అయిపోయింది. యాక్చువల్లీ మొన్న నైట్ కురిసింది వర్షం. సో దానివల్ల వెదర్ అయితే కంప్లీట్ కూల్ అయిపోయింది. నిన్నైతే పెద్ద వేడి కూడా లేదు. సో ఈరోజు అస్సలు లేదు. ఇప్పుడైతే వర్షం కూడా పడుతుంది. సో జర్నీ అయితే చాలా బాగుండబోతుంది, సీనరీ వైజు, లుక్ వైజు. సో రన్ వైజ్ పెద్దగా మనం మాట్లాడుకోలేము, ఎందుకంటే మనకి వ్యాగ్నాన్ హెచ్సి చేసాడు. సో నెక్స్ట్ టైం మళ్ళీ చేసుకుందాం శాతవాహన రిటర్న్ జర్నీలో. సో అప్పుడు ఏమన్నా P7 వేసినప్పుడు చేసుకుందాం. సో రన్ విషయం అయితే అప్పుడు మాట్లాడుకుందాం. ప్రస్తుతానికి అయితే బండి ఆస్పెక్ట్స్, ఇంకా అదర్ థింగ్స్, ఆక్యుపెన్సీలు అవైతే చూసుకుందాం ఈ బ్లాగ్లో. మనమైతే ఇప్పుడు మోటుమర్రి జంక్షన్ అనే స్టేషన్ స్కిప్ చేస్తున్నాం. ఇది జంక్షన్ ఎందుకంటే బేసిక్గా ఇక్కడి నుంచి విష్ణుపురంకి ఒక లైన్ అయితే కట్ అవుతుంది అనమాట. సో ఈ విష్ణుపురం లైన్ అనేది గుంటూరు డివిజన్లో ఉంటుంది అనమాట. గుంటూరు పగిడిపల్లి సెక్షన్లో అయితే ఉంటుంది. ఈ ప్రస్తుతానికి ఈ లైన్ అయితే మ్యాక్సిమం ఫ్లైట్ మూవ్మెంట్గా వాడుతున్నారు. కానీ 2 ఇయర్స్ బ్యాక్ ఇక్కడ డోర్నగల్ దగ్గర వర్షాలకి ట్రాక్ అయితే కొట్టుకుపోయింది అనమాట. ఆ టైంలో ఏం చేశారంటే ట్రైన్స్ అన్నింటిని సో ఈ మోటుమర్రి నుంచి అటువైపు విష్ణుపురం డైవర్ట్ చేసి అక్కడి నుంచి టువర్డ్స్ పగిడిపల్లి సికింద్రాబాద్కి తీసుకెళ్లారనమాట. సో ఇలాంటి కొన్ని లైన్స్ అనేవి ఫ్లైట్ మూమెంట్స్గా అప్పుడప్పుడు ఇలా క్రైసిస్ టైంలో కూడా ఉపయోగపడతాయి అనమాట. సో మనం ఎందుకు ఇలా ట్రాక్ వేసాడు, ట్రైన్స్ నిలబట్టలేదు, ఓన్లీ ఫ్లైట్స్ నడవడానికి కాదు. సో ఇలాంటి క్రైసిస్ టైంలో మనకి బ్యాకప్ ప్లాన్స్ కింద కూడా ఉంటాయి ఇవి. సో ఆ పక్కన ఒక ట్రాక్ వెళ్ళిపోతుంది, అదే అనమాట టువర్డ్స్ విష్ణుపురం వెళ్ళే లైన్. సో ప్రస్తుతానికి ఓన్లీ ఫ్లైట్సే తిరుగుతున్నాయి. ఇది వయా విజయవాడ నుంచి విష్ణుపురం వెళ్ళడానికి, అటువైపు నుంచి వచ్చేటప్పుడు కూడా బైపాస్ లైన్ ఉంటుంది అనమాట టువర్డ్స్ విష్ణుపురంకి. మనమైతే జాగ్రత్తగా ప్యాంట్రీ గారికి వచ్చి బ్రెడ్ ఆమ్లెట్ తీసుకున్నాను అనమాట. నేను దాని నుంచి వెయిట్ చేస్తున్నాను, టైం పడుతుంది అన్నాడు. సో నేనే వచ్చి తీసుకున్నాను ఇక్కడ. మనం ప్యాంట్రీ గారికి వెళ్ళి వచ్చే లోపల ఏదో స్టేషన్ స్కిప్ చేస్తున్నాడు మనోడు. అయితే ఇప్పుడు ప్యాంట్రీ కార్లో తీసుకున్న ఈ బ్రెడ్ ఆమ్లెట్ ట్రై చేద్దాం. సో నేను వెళ్ళి కెచప్ వేసావంటే సర్లే ఎక్స్ట్రా తీసుకొని చెప్పి ఇంకో ఎక్స్ట్రా కెచప్ ప్యాకెట్ ఇచ్చాడు అనమాట. సో దీన్ని పెద్దగా వాడం మనం. సో లోపల ఎలా ఉందనేది చూద్దాం. సో వాడు చెప్పినట్టే లోపల ఒక కెచప్ ప్యాకెట్ ఉందండి. సో 2 బ్రెడ్లు ఉన్నాయి, ఒక ఆమ్లెట్ వేడివేడికి ఇప్పుడే వేసాడు అనమాట. సో ఫ్రెష్గా వేడివేడిగా భలే ఉన్నాయి. సో టేస్ట్ కూడా చూద్దాం. సో బ్రెడ్ ఆమ్లెట్ అయితే బాగుందండి, వేడివేడిగా సర్వ్ చేయడం వల్ల టేస్ట్ అయితే ఇంకా బాగుందన్నమాట. సో బేసిక్గా ప్యాంట్రీ గారు ఉన్న బండ్లకి అయితే ఇదే బెనిఫిట్ అనమాట. ఏ ఫుడ్ అయినా సరే వేడివేడిగా వస్తుంది మనకు. సో మంచి టేస్టీగా ఉంటుంది ఫుడ్ అయితే. సో మనం ఈ లోపలనే వేరే ఏదో స్టేషన్ స్కిప్ చేస్తున్నాం. మనమైతే ఖమ్మం చాలా దగ్గరలో ఉన్నాం అనమాట. మన బండికి ఇప్పటివరకు ఆక్యుపెన్సీ ఏదో సోసాగా ఉంది. బట్ ఖమ్మంలో మాత్రం బీభత్సంగా జరుగుతాయి బోటింగ్లు. ఈ బండికి ఇప్పుడే కాదు, ఎవ్రీడే అనమాట. సో ఖమ్మం వరంగల్లో బోటింగ్స్ బీభత్సంగా ఉంటాయి.
నాకు తెలిసి ఈ బండి మోస్ట్లీ నడిచేది ఖమ్మం, వరంగల్ ఈ లోకల్ పీపుల్ అనమాట. సో ఆల్రెడీ వచ్చిన రెవెన్యూ జనరేట్ చేస్తున్నారు ఈ బండికి వచ్చేసి. మీరు చూసుకోవచ్చు మన బండి అయితే ఇప్పుడే ఖమ్మం స్టేషన్కి అరైవ్ అవుతుంది అనమాట. క్రౌడ్ చూడండి. నేను చెప్పాను కదా ఇప్పుడు ఖమ్మంలో పీక్ క్రౌడ్ పుల్లింగ్ అయితే జరుగుతుంది ఈ బండికి. సో 99 కిలోమీటర్లు కవర్ చేసిన తర్వాత మనమైతే ఇప్పుడు ఖమ్మం స్టేషన్కి అయితే వచ్చామండి. మనం ఇక్కడ 10 నిమిషాలు లేట్గా వచ్చామన్నమాట. సో మనకి ప్లాట్ఫామ్ నెంబర్ 2 మీదకి వచ్చాం. ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీదకి అయితే సికింద్రాబాద్ విశాఖపట్నం వందే భారత్ వస్తుంది అనమాట. మధ్యలో ఫ్లైట్ అయితే అడ్డు ఉంది. సో చూపించడం కుదరట్లేదు. దాని వెనకాలే మనకి కోనార్క్ కూడా ఉంది. సో కోనార్క్ జింగ్ అయితే దొరుకుతుంది, అదైతే రికార్డ్ చేసుకుందాం. సో ఇక్కడైతే క్రౌడ్ పుల్లింగ్ బీభత్సంగా జరిగిందనమాట. ఎవరికి రిజర్వేషన్ ఉంది ఎవరికి రిజర్వేషన్ లేదని తెలియదు. సో బండి అయితే ఫుల్ ఏమో లేదు. కరెంట్ అవైలబిలిటీ చాలా టికెట్లు ఉన్నాయి, నేను చూశాను. సో నెక్స్ట్ వచ్చే స్టేషన్లో ఎలా ఉంటుందో చూద్దాం. మీరు చూడొచ్చు ఆ పక్కన వచ్చింది మన సికింద్రాబాద్ విశాఖపట్నం వందే భారత్, ఆరెంజ్ వందే భారత్ అనమాట, మీ సాఫ్రాన్ వందే భారత్. సో మనమైతే ఖమ్మం నుంచి డిపార్ట్ అయిపోయాం. సో నెక్స్ట్ మనకి స్టాప్ వచ్చేసి మహబూబాబాద్, చూడాలి సరే గుర్తులేదు. పక్కన ఒక లైన్ వెళ్ళిపోతుంది కదా, అది టువర్డ్స్ భద్రాచలం వెళ్ళే లైన్ అనమాట. అది ఇది వచ్చేసి బైపాస్ లైన్. యాక్చువల్ మెయిన్ లైన్ వచ్చేసి డోర్నకల్ జంక్షన్ నుంచి అటువైపు వెళ్తుంది, అది కూడా చూపిస్తాను. ఇది యాక్చువల్గా ఫ్లైట్ మూమెంట్స్ అయితే వాడుతున్నారు ప్రస్తుతానికి. నో ప్యాసింజర్ ట్రైన్స్ అనమాట ఇందులో. సో ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది మనుగురు భద్రాచలం వస్తున్న లైన్ అనమాట. ఇది వచ్చేసి డోర్నకల్ జంక్షన్లో అయితే మనకు మర్జ్ అవుతుంది. సో అందుకనే మన డోర్నకల్ జంక్షన్ అయితే అయిందనమాట. మనం ఇప్పుడు డోర్నకల్ జంక్షన్లోకి అయితే ఎంటర్ అవుతున్నాం. సో 121 కిలోమీటర్లకి మనమైతే డోర్నకల్కి అయితే చేరుకున్నామండి. ఇక్కడికి మనోడు 15 నిమిషాలు లేట్గా వచ్చాడనమాట. మనకి ఇక్కడ హాల్టింగ్ టైం 1 మినిట్. అండ్ క్రౌడ్ పుల్లింగ్ చూసుకుంటే ఇక్కడ యావరేజ్గా ఉంది డోర్నకల్లో. సో అంత హెవీగా ఏమీ లేరు. నెక్స్ట్ వచ్చేసి మహబూబాబాద్ వస్తుంది, అక్కడ ఏమన్నా ఎక్కుతారేమో చూద్దాం. ఎందుకంటే ఈ స్టేషన్స్ ఏవైతే ఉన్నాయి డోర్నకల్, ఖమ్మం, మహబూబాబాద్ వీటన్నిటిలోనూ ఈ డైలీ ఎంప్లాయీస్ ఉంటారు కదా, డైలీ చేసేవాళ్ళు. సో వాళ్ళే మ్యాక్సిమం బోర్డింగ్ అయితే జరుగుతుంది అనమాట శాతవాహనంలో. సో వాళ్ళు ఇక్కడ ఖమ్మంలో ఎక్కువ వరంగల్లో దిగడం, సో ఇలా ఇంటర్మీడియట్ స్టేషన్లో ఎక్కువ దిగిపోతూ ఉంటారనమాట. ఈ డోర్నకల్లో అనౌన్స్మెంట్ వాళ్ళు శాతవాహనాన్ని బట్టి నేను సత్వాహన అంటున్నాడు. పదిహేను నిమిషాలు లేట్గా మన బండి అయితే ఇప్పుడు వరంగల్ స్టేషన్కి అయితే వచ్చిందండి. సో మనం ఇక్కడ ప్లాట్ఫామ్ నెంబర్ 4 మీద తీసుకున్నాం అనమాట. ప్లాట్ఫామ్ నెంబర్ 4కి అటువైపు కూడా మనం
మన ట్రాక్ ఇటువైపు కూడా ప్లాట్ఫామ్ ఉంటుంది ఇక్కడ. మనకి ఇక్కడ హాల్ట్ వచ్చేసి 2 minutes. మనం ఇక్కడ ప్లాట్ఫామ్లోకి ఎంటర్ అయ్యే లోపలనే 0321 బ్లూ ఐ షిఫ్ట్కి వచ్చేస్తున్నట్టయితే దానాపూర్ SMBT స్పెషల్ తిరుగుతుంది కదా. సో వాడైతే జస్ట్ క్రాస్ అయిపోయాడు అనమాట. సో వాడు వెళ్ళిపోయాడు. అండ్ అలాగే మనకి ఇప్పుడు ఆపోజిట్లో కృష్ణ వస్తుంది, దాని వెనకాల గుంటూరు ఇంటర్సిటీ వస్తుంది. సో ఆ రెండింటిని అయితే రికార్డ్ చేసి ట్రై చేద్దాం. బండి మాత్రం ఫుల్ ప్యాక్డ్ ఉందండి. మెహబూబాబాద్ తర్వాత మెహబూబాబాద్లో ఎక్కారు అక్కడ జనం. అసలు మెహబూబాబాద్లో ఈ అసలు నుంచోవడం కూడా ఖాళీ లేదు. అదో హాలిడే బండి ఖాళీగా ఉండడం కూడా అసలు మొత్తం అన్ని రాంగ్ ఎజెప్షన్స్. బండి అయితే ఫుల్. సో నేను అందుకే ఇంకా మెహబూబాబాద్లో దిగలేదు. ఇంకా ఏదది ఎర్ర సముద్రం కే సముద్రంలో అయితే లోపల సీట్లోంచి రికార్డ్ చేయాల్సి వచ్చింది. నెక్స్ట్ అయితే మనకి కాజీపేటలో హాల్ట్ ఉంటుందండి. సో మనం కాజీపేటలో కలుసుకుందాం. సో 216 కిలోమీటర్లు కవర్ చేసి మనం అయితే ఇప్పుడు కాజీపేట స్టేషన్కి అయితే వచ్చామండి. ఇక్కడికి మనకి 15 నిమిషాలు లేట్కి అయితే వచ్చామన్నా. మనకి అలాగే హాల్ట్ వచ్చేసి 1 minute. అండ్ మీకు అలాగే ఆపోజిట్లో చూసుకుంటే సికింద్రాబాద్ గుంటూరు ఇంటర్సిటీ సూపర్ ఫాస్ట్ అవుతుంది. సో ఆడికి కూడా కర్మ అనమాట. G9 వేసాడు. సో G9 వేసి అలా కూడా G9 ఈ సికింద్రాబాద్ TLC గడికి ఏమైంది తెలియదు. G9 వేసి పంపుతున్నాడు. రాత్రి మనకి G9 వేసుకుని రావడం వల్ల తిరిగి మళ్ళీ G9 వేసుకి వెళ్తున్నాం మనం సికింద్రాబాద్కి. ఇక్కడ చూసుకోవచ్చు 31395 కవర్స్ ఫిట్టెడ్ వ్యాగన్ HC లోగో అనమాట. గుంటూరు ఇంటర్సిటీని పుల్ చేస్తుంది. మనమైతే వాటర్ బాటిల్ తీసుకుందాం. కాజీపేట తర్వాత మనకు నెక్స్ట్ స్టాప్ వచ్చి ఉండబోతుంది జనగాంలో అండి. సో మనకి ఇంకా 2 స్టాపులు బ్యాలెన్స్ ఉన్నాయన్నమాట డెస్టినేషన్కి. సో ఎలాగో స్టాప్ గురించి మాట్లాడుకున్నాం. టోటల్ స్టాప్స్ కవర్ డిస్టెన్స్ మాట్లాడుకుందాం ఒకసారి. సో మనకైతే మొత్తం 9 స్టాపులు ఉంటాయండి. కవర్ డిస్టెన్స్ 350 కిలోమీటర్లు అనమాట. తీసుకున్న టైం 6 గంటల 15 నిమిషాలు. యావరేజ్ స్పీడ్ చూసుకుంటే 56 అయితే ఉంటుంది. సో మనకు సూపర్ ఫాస్ట్ కాబట్టి సరిపోతుంది 56. సో మనకి ఇంకా డిపార్చర్ తెలియదు 1 minute. సో నేనైతే థమ్సప్ తీసుకున్నాను. సో వాడు 45 తీసుకున్నాడు ఫస్ట్. 40 కదంటే అప్పుడు తిరిగి 10 రూపీస్ ఇచ్చాడు అనమాట. సో మీరు కూడా చూసుకోండి, స్టేషన్లో ఇది 40 రూపీస్కి అమ్మాలి, 45 అమ్మడానికి లేదు. నెంబర్ చూసుకొనుకోండి. సో 264 కిలోమీటర్లు కవర్ చేసిన తర్వాత మనమైతే ఇప్పుడు జనగాం స్టేషన్కి వచ్చామండి. మనం ఇక్కడికి నియర్లీ ఒక 13 నిమిషాలు లేట్గా వచ్చామన్నమాట. మనకి ఇక్కడ హాల్టింగ్ టైం వచ్చేసి 1 నిమిషం అయితే ఉంటుంది. సో మన అలాగే ఈ జనగాం డిపార్ట్ అయ్యాక నెక్స్ట్ లాగేది సిటీ లిమిట్స్ అనమాట. నెక్స్ట్ స్టాప్ వచ్చి మనకి చర్లపల్లిలో ఉంటుంది. నియర్లీ ఒక 72 కిలోమీటర్స్ అనమాట ఇక్కడ నుంచి. సో ఇంకా క్రాసింగ్స్ కూడా ఏమీ లేవు నెక్స్ట్. సో నేను వెళ్ళి ఫోన్ ఛార్జింగ్ అది పెట్టుకొని కొంచెం రెస్ట్ అది తీసుకుంటాను. మళ్ళీ మిమ్మల్ని అయితే నేను చర్లపల్లిలో కలుసుకుంటాను. అండ్ ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయింది ఏంటంటే, సో మన D4 వెనకాలే ఈ ప్యాంట్రీ కార్ అయితే ఉందన్నమాట. సో ఆ ప్యాంట్రీ కార్ ఏసీ ప్యాంట్రీ కారు. సో ఎప్పుడైనా సరే అది ఎక్కినప్పుడు ఇక్కడ నుంచి ఏసీ ప్యాంట్రీ కారు నుంచి మంచి చల్లటి గాలి వస్తుంది అనమాట లోపలిగా. సో మీరు ఎప్పుడైనా ట్రావెల్ చేస్తే ఈ D4లో ప్రిఫరెన్స్ పెట్టి కొట్టుకోవడానికి చూడండి టికెట్. ఇఫ్ ఇన్ కేసు మీకు సీట్ నెంబర్లో 1, 2, 3, 4 అందులో వస్తే మీకు అయితే మంచి చల్లగాలి తగులుతుంది. సో అది నేను అబ్జర్వ్ చేశాను. సో మనకైతే క్లియరెన్స్ చేసాడు, మాది బండి ఎక్కేదాం ఇంకా.
సో 336 కిలోమీటర్లు కవర్ చేసిన తర్వాత మన బండి అయితే ఇప్పుడు తన పెనాల్టిమేట్ హాల్ట్ అయిన చర్లపల్లికి అయితే చేరుకుందండి. సో ఇక్కడికి మనం 5 మినిట్స్ బిఫోర్ టైం అయితే వచ్చామన్నమాట. అండ్ అలాగే మనకి ఇక్కడ హాల్టింగ్ టైం అయితే 1 మినిట్ ఉంటుంది. టోటల్ 6 మినిట్స్ అయితే ఆగాలి మనం ఇక్కడ. అండ్ అలాగే మన వెనకాలే నాగ్పూర్ సికింద్రాబాద్ వందే భారత్ వస్తుంది అనమాట. వాడు మనకి ఓవర్టేక్ కొట్టేసి వెళ్ళిపోతారు అనుకుంటున్నాను నేను. సో మనకి ఎలాగా ఇంకా ఆగాల్సిన టైం ఉంది కాబట్టి ఇంకొక 2 మినిట్స్ వాడైతే నియర్లీ గట్కేసర్ దగ్గరలో ఉన్నాడు. మేబీ మనల్ని ఆపేసి వాడిని పంపించేస్తారేమో నేను అనుకుంటున్నాను. బట్ చూద్దాం ఏం జరుగుతుంది అనేది. మన నెక్స్ట్ హాల్ట్ మన డెస్టినేషన్ ఇక్కడ నుంచి 12 కిలోమీటర్లు అనమాట. మనకు వచ్చేసి ఇంకా 35 మినిట్స్ టైం అయితే ఉంది. సో మనం అక్కడ బిఫోర్ టైం వెళ్ళిపోవచ్చు. సో 30 మినిట్స్ 20 మినిట్స్ బిఫోర్ టైం కాబట్టి అట్లీస్ట్ 5-10 మినిట్స్ అయినా బిఫోర్ టైం వెళ్తాం అనమాట స్టేషన్కి. మనకి ఎలాగా ఇంకా కొంచెం టైం ఉంది కాబట్టి ఈలోపు ఫేర్స్ అయితే మాట్లాడుకుందామండి. సో మన బండికి వచ్చేసి టోటల్గా 3 క్లాసులు ఉంటాయి అనమాట, రిజర్వేషన్ క్లాసెస్. ఒకటి వచ్చి సెకండ్ సిట్టింగ్, ఇంకోటి ఏసీ చైర్ కారు, అండ్ థర్డ్ 3 టైర్ ఎకానమీ అనమాట. మీకు సెకండ్ సిట్టింగ్లో ఎండ్ ట్రావెల్ చేయాలంటే ఈ బండిలో మీకు వచ్చేసి 165 రూపీస్ అయితే పడుతుంది వితౌట్ ట్యాక్సెస్. అదే ఏసీ చైర్ కార్లో అయితే 555 రూపాయలు, అండ్ అలాగే 3 టైర్ ఎకానమీలో అయితే 625 రూపాయలు అయితే పడుతుంది అనమాట. బుకింగ్ కలుపుకుంటే ఇంకొక పైన ఒక 15-20 రూపాయలు ఎక్కువ ఎక్స్ట్రా పడుతుంది. సో అవన్నమాట ఫేర్స్ అయితే. అదే జనరల్లో మీరు ట్రావెల్ చేయాలంటే మీకు 150 రూపాయలు అయితే పడుతుంది. అదేంటి యాజ్ సూపర్ ఫాస్ట్ ఛార్జ్ అనమాట. ఎనీ సూపర్ ఫాస్ట్ ట్రైన్ ఛార్జ్ అయితే పడుతుంది సికింద్రాబాద్ టు విజయవాడ టు సికింద్రాబాద్. ఇప్పుడైతే బండి నీట్నెస్, ఆక్యుపెన్సీ, ఇంకా రన్ గురించి అయితే మాట్లాడుకుని ట్రై చేద్దాం. అంటే బండి ఆక్యుపెన్సీ చూసుకుంటే టాప్ నాచ్ ఆక్యుపెన్సీ అనమాట. మీకు ఎండ్ టు ఎండ్ కాదు కానీ మధ్యలో ఇంటర్మీడియట్ స్టేషన్స్ ఉన్నాయి కదా. సో ఈ ఖమ్మం వరంగల్ మధ్యలో, వరంగల్ జనగాం మధ్యలో. సో ఈ మూమెంట్ అయితే బాగా జరుగుతుంది. బేసిక్గా ఈ ట్రైన్ వేయడానికి రీజన్లు కూడా అవే, ఇంటర్సిటీ బండ్లు అనేవి. సో ఎండ్ టు ఎండే కాకుండా మధ్యలో ఉన్న స్టేషన్స్ కూడా కనెక్టివిటీ పెరగాలని చెప్పి సో ఇంటర్సిటీ బండ్లు అయితే నడుపుతూ ఉంటారు. సో అందులో సూపర్ హిట్ అనమాట ఈ శాతవాహన ఒకటి, మన పినాకిని ఒకటి, మన రత్నజల్ ఒకటి. సో 3 బండ్లు 3 సిస్టర్స్ ఆఫ్ విజయవాడ సూపర్ హిట్ బండ్లు అనమాట. సో వీటి నుంచి లాస్ మేకింగ్ అనేది ఏది ఉండదు. సో వీటిని ఎల్హెచ్బి అప్గ్రేడ్ చేయడం వల్ల ఇంకా సీటింగ్ కెపాసిటీ పెరుగుతుంది. సో అండ్ ప్రాఫిట్స్ కూడా పెరుగుతాయి ఆబ్వియస్లీ. సో బండికి అయితే ప్రాఫిట్స్ విషయంలో కానీ, నీట్నెస్ విషయంలో ఎటువంటి పేరు పెట్టడానికి అయితే లేదండి ఆక్యుపెన్సీ విషయంలో కానీ. సో బండి రిజర్వేషన్లో కంప్లీట్గా బుక్ అవ్వకపోయినా సరే జనరల్ క్రౌడ్ ఎక్కి సో ట్రైన్లో సీట్లు అయితే ఆక్యుపై చేస్తున్నారు. సో అంత కంఫర్టబుల్గా నాకైతే అనిపించలేదు. సో టీసీ వచ్చి అందరినీ క్లియర్ చేస్తున్నాడు కానీ టీసీ వెళ్ళిపోయిన వెంటనే మళ్ళీ వచ్చి కూర్చుంటున్నారు. ఎందుకంటే 6-7 కోచ్లకి ఒకటే టీసీ ఉంటున్నాడు, ఆయనే మొత్తం హ్యాండిల్ చేసుకోవాలంటే చాలా కష్టం కాబట్టి. సో అది కొంచెం కంట్రోల్ చేయడం ఇబ్బంది అవుతుంది ట్రైన్లో అయితే. ఇంకా అలాగే నీట్నెస్ చూసుకుంటే బండి చాలా నీట్గా ఉంది. ఎందుకంటే విజయవాడలో ప్రైమరీ మెయింటెనెన్స్ చేసుకుని వచ్చింది. ఎందుకంటే సీడీఓ కూడా విజయవాడ సీడీఓ మంది. సో ప్రైమరీ మెయింటెనెన్స్ చేసింది, బండి నీట్గానే ఉంది, వాష్రూమ్స్ నీట్గా ఉన్నాయి. నేను చూపించలేదు బట్ నేను చూశాను, బండి వాష్రూమ్స్ అవి నీట్గానే ఉన్నాయి. ఇంకా అలాగే రన్న గురించి మాట్లాడదామంటే నేనేం మాట్లాడలేదు. ఎందుకంటే మనోడికి G9 వేసాడు, వాడు మ్యాక్సిమం కెపాసిటీ కాదు అది. 130 km/h సెక్షన్ ఇదంతా మనకి విజయవాడ నుంచి అక్కడ రాయనపాడు నుంచి చర్లపల్లి వరకు మనకైతే 130 km/h సెక్షన్ ఉంటుంది. బట్ మనకి G9 వేయడం వల్ల మనోడు 110 కూడా ఎక్కలేదు, 103 మనోడు వెళ్ళింది మ్యాక్సిమం స్పీడ్. సో రన్న గురించి అయితే మాట్లాడలేకపోతున్నాను. బట్ షెడ్యూల్ అయితే బాగా వేసాడండి. సో మనకు చర్లపల్లికి బిఫోర్ టైం వచ్చేసాం కదా. సో షెడ్యూల్ అయితే బాగా మెయింటైన్ చేసుకున్నాడు. సో బండి అయితే తోపురం ఉన్న బండి అని చెప్పాను నేను. సో ఒక మిడ్ రేంజ్ బండి అనమాట. సో జనాలకి ఏదైతే కావాలో అదే. ట్రయల్ ఫ్రెండ్స్ విషయం ప్రకారం వాళ్ళు అంత సాటిస్ఫై అవ్వకపోయినా సో ఈ బండి అయితే యావరేజ్ ట్రైన్ కింద పిలుచుకుంటారు. సో ఎప్పుడైనా P7 అయితే వాళ్ళు 130 కొడితే ఊగిపోతారు. కానీ రైల్ ఫ్రెండ్స్ నార్మల్ పీపుల్ ప్రకారం అయితే ఈ శాతవాహనం అనేది ఒక గుడ్ ట్రైన్ అని చెప్తాను నేను. మన బండి చర్లపల్లికి వచ్చి నియర్లీ 10 నిమిషాలు అయితే అవుతుందండి. మనమైతే ఇంకా నాగ్పూర్ సికింద్రాబాద్ వందే భారత్ ఓవర్టేక్ కోసం వెయిట్ చేస్తున్నమాట. వాడు మనం ఓవర్టేక్ కొట్టాలి, వాడు వెనకాల మనం వెళ్ళాలి. వాడు వెనకాలే మన విశాఖపట్నం ముంబై ఎల్టీడీ బండి కూడా వస్తున్నాడు. సో మనం వెళ్ళిపోయిన తర్వాత వాడు ఇక్కడ తీసుకుంటాడు అన్నమాట. వాడికి ఇక్కడ స్టాప్ ఉంది చర్లపల్లిలో. సో మనమైతే ఇంకా నెక్స్ట్ సికింద్రాబాద్లో కలుసుకుందాం. మొత్తానికి 348 కిలోమీటర్లు కవర్ చేసిన తర్వాత మన బండి అయితే తన డెస్టినేషన్ అయిన సికింద్రాబాద్ జంక్షన్ స్టేషన్కి అయితే చేరుకుందండి. మనమైతే ఇక్కడ 10 నిమిషాలు బిఫోర్ టైం అయితే వచ్చాం. ప్లాట్ఫామ్ నెంబర్ 9 మీద కదా మనం తీసుకున్నాడు. యాక్చువల్గా మనం ఇంకా బిఫోర్ టైం రావాలి, కానీ అవుటర్లో కొంచెం స్లోగా తీసుకుంటూ వచ్చాడు. ఎందుకంటే సికింద్రాబాద్ ఇంటేక్ ఇప్పుడు చాలా లేట్గా ఉంటుందని తెలిసిందే. సో అందుకని చెప్పి లేట్ అయింది. లేదంటే మనం ఒక 20 మినిట్స్ బిఫోర్ టైం వచ్చేవాళ్ళం. అండ్ అలాగే మనం చర్లపల్లిలో కూడా ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ లేట్గా బయలుదేరాం అనమాట. ఎందుకంటే ఈ నాగ్పూర్ సికింద్రాబాద్ వందే భారత్ ఉంది కదా, దానికోసమని చెప్పి మనం లూపేసి ఉంచాడు. సో అందుకని చెప్పి మనం ఈ లేట్లో రావాల్సి వచ్చింది. సో బండి ప్రకారం చూసుకుంటే బండికి అయితే కంప్లైంట్స్ అయితే ఏమీ లేవండి. ఎందుకంటే షెడ్యూల్ బాగుంది. సో దీనికి G9 సరిపోతుంది అనమాట. P7 ఏమి వేయక్కర్లేదు వీడి షెడ్యూల్కి, వీడికున్న స్టాప్లకి. సో ఆ G9తోనే బిఫోర్ టైం వచ్చాడంటే సో షెడ్యూల్కి వైడ్ వేసిన ఓకే అనిపిస్తుంది. అలాగే ఆ సికింద్రాబాద్ ఇంటర్సిటీకి కూడా అంతేనండి, సికింద్రాబాద్ గుంటూరు ఇంటర్సిటీకి. సో దానికి కూడా G9 సరిపోతుంది.
సో జీనే తప్పలేదు, బట్ రైల్ ఫెన్స్ ప్రకారం చూసుకుంటే పీ7 అనేది మాకు కొంచెం కిక్ ఇచ్చే లోకో అనమాట. ఎందుకంటే 130 కొడుతుంది కాబట్టి. సో ఇంకా అందుకనే మేము ఏదో కొంచెం డిసప్పాయింట్ అయినట్టు ఉన్నా కానీ, బట్ రన్ ప్రకారం, షెడ్యూల్ ప్రకారం, నీట్నెస్ ప్రకారం, అవైలబిలిటీ ప్రకారం అయితే నేను సాటిస్ఫై అయ్యే ఉన్నాను ఈ బండితో. సో నాకు ముందు నుంచి తెలుసు ఈ బండి గురించి. సో ఇప్పుడు ట్రావెల్ చేశాను కాబట్టి నాకు ఒక ఐడియా వచ్చేసింది అనమాట బండి గురించి. సో బండి అయితే చాలా మంచి బండి, మామూలు రెగ్యులర్ ట్రావెలర్స్కి, ఇలా రైల్ ఫ్యాన్స్కి కిక్ రావాలంటే అంత కిక్ ఇచ్చే బండి అయితే ఏం కాదు ఇది. సో ఎప్పుడైనా పీ7 అయితే గట్టి కొడతారు, కానీ అది కూడా మనోడికి స్టాపులు కూడా దగ్గరలోనే ఉంటాయి. ఒక జనగాము చర్లపల్లి మధ్యలోనే ఒక 72 కిలోమీటర్లు నాన్ స్టాప్ రన్ అన్నమాట. అదే హైయెస్ట్ దీనికి. మిగతా అన్ని 30 కిలోమీటర్లు, 40 కిలోమీటర్లు, 50 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉన్నవే. సో అంత పెద్ద మ్యాటర్ ఏం కాదు రన్ డిస్టెన్స్ దీనికి. సీట్ అవైలబిలిటీ కూడా బాగుంది, నీట్నెస్ బాగుంది. ఇంక దానికి మించి ఈ బండి గురించి చెప్పక్కర్లేదు. సో అదండి బండి అయితే. సో మనమైతే 3 సిస్టర్లోని 2 సిస్టర్లను అయితే ఆల్రెడీ కవర్ చేసాం. ఫస్ట్ పినాకిని అయిపోయింది, ఇప్పుడు వచ్చేసి మన శాతవాహన అయిపోయింది అనమాట. ఇంకా మనకి మిగిలిన వచ్చి రత్నాచల్లే. అది మన సైడ్ బండి కాబట్టి ఎప్పుడైనా చేసుకోవచ్చు అన్నది. అది కూడా ఎల్హెచ్బి ఎందుకంటే 130 కొడుతున్నాడు, అది చూసుకుందాం. సో ఫైనల్లీ అదండి విషయం అయితే. నేనైతే ఈ బ్లాగ్ని ఇక్కడ ఎండ్ చేస్తున్నాను. మీకు ఈ బ్లాగ్ ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి. దట్స్ ఇట్. Signing off from Secunderabad Junction. See you in the next vlog.